నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను పుష్ప. కార్పెంటర్స్ డే సందర్భంగా విశ్వబ్రాహ్మణ సంఘాల నాయకులు తునిలో భారీ ర్యాలీ నిర్వహించారు. బాడవతోట రోడ్డు నుంచి ర్యాలీ ప్రారంభించి వీరంతా గొల్లప్పారావు సెంటర్ కి చేరుకున్నారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ చేతి వృత్తులపై ఆధారపడి జీవన సాగిస్తున్న కార్పెంటర్స్ రోజురోజుకు ఉపాధి కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రెడీమేడ్ యూపీవీసీ ఐరన్ డోర్లు, గుమ్మాలు వంటి పరికరాలను పెద్ద పెద్ద సంస్థలు తయారు చేస్తుండటంతో కార్పెంటర్స్ కు ఉపాధి తగ్గిపోయిందని తెలిపారు. పూర్వం అన్ని రంగాల్లో కార్పెంటర్స్ యొక్క ప్రాధాన్యత ఉండేదని, రాను రాను అది పూర్తిగా తగ్గిపోయే ప్రమాదం ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. కార్పెంటర్స్ డే సందర్భంగా ప్రతి ఏటా నిర్వహించే వేడుకలో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని వివరించారు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము కార్పెంటర్లు అందరూ కూడా మార్చి 27వ తేదీని మేము ఒక పండుగ దినంగా జరుపుకుంటూ మా కార్పెంటర్లు పడుతున్న కష్టాలన్నీ కూడా ప్రభుత్వానికి తెలియజేయాలనే ఉద్దేశం మీద ఈ రోజు మేము ర్యాలీ చేస్తున్నాము. ఎందుకంటే మాకు గతం పూర్వం నుంచి కూడా ఈ చేతి వృత్తి పని మీద, ఈ కర్ర పని మీద ఆధారపడిన కుటుంబాలు ఎన్నో వేల కొద్ది ఉన్నాయి. ఇప్పుడున్న కాలక్రమేణా ఈ యొక్క గవర్నమెంట్ దృష్టికి తెలియపరచాలని, అలాగే ఇప్పుడు మన కార్పొరేషన్ సంస్థల ద్వారా అయితేనో, బయట వేరు వేరు కంపెనీల ద్వారా గ్రానైట్ గుమ్మాలని, యూపీవీసీ కిటికీలని, ఇంకా ఆల్టర్నేట్ రెడీమేడ్ ఫర్నిచర్ రావడం వల్ల ఈ వడ్రింగ్ పని వాళ్ళకి చేతిండా పని లేక ఎంతో మంది కుటుంబాలు రోడ్డుని పడ్డాయి. ఈ కుటుంబాలకి గవర్నమెంట్ ఏదో రూపాన్ని సహాయం చేసి ఏదైనా ఉపాధి కల్పిస్తే, కొంతమందికైనా సరే ఉపాధి కల్పిస్తే మేము అందరం కూడా ఎంతో సంతోషిస్తాము. దీని వల్ల ఎంతో మంది కూడా కుటుంబాలు ఆకలి కేకలు, ఆకలి చావులు కూడా ఎన్నో ఎదురవుతున్నాయి. ఇప్పుడున్న పరిస్థితిని బట్టి మేము పూట గడవడం కూడా కష్టమైన పరిస్థితుల్లో మేము కార్పెంటర్లు అందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాము. దీని నిమిత్తమై మాకు రాష్ట్ర సంఘంలో కూడా H19 అమరావతి అనే ఒక సంస్థ, అనుబంధ సంస్థ ద్వారా రాష్ట్ర సంఘం అంతా కూడా ఈ యొక్క వ్యవస్థాపకులు మన వేముల కన్నాప్రసాద్ గారు, అలాగే అధ్యక్షులు తాటికొండ రంగబాబు గారు, మన ఉపాధ్యక్షులు పెదపూడి నరసింహమూర్తి గారు, వీళ్ళందరూ కూడా మన యొక్క ఈ యొక్క కార్పెంటర్ల కష్టాన్ని తెలియపరుస్తూ వాళ్ళు కూడా ఎక్కడో ఎంతో కష్టపడి సంఘాలతో పోరాటం జరుగుతున్నారు. వాళ్ళ యొక్క పోరాటానికి బదులుగా మా యొక్క సమస్యలు వాళ్ళు తీరుస్తారని కోరుకుంటూ మీ అందరికీ కూడా తెలియపరుస్తున్నారు.